బ్రేకింగ్ న్యూస్ కజకిస్తాన్లో భయానక పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కిర్గిజిస్తాన్లో అక్కడ లోకల్స్ వర్సెస్ నాన్ లోకల్గా పరిస్థితులు మారిపోయాయి. దీంతో భారత ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులకు అలర్ట్ జారీ చేసింది. ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు, సేఫ్గా ఉండండి. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితులు తలెత్తినట్లయితే ఎంబసీ అధికారులను కాంటాక్ట్ చేయండి అని. ఈ నెల 13వ తారీఖున కిర్గిజిస్తాన్లో అల్లర్లు చెలరేగాయి. అక్కడ లోకల్స్కి నాన్ లోకల్స్కి మధ్య అల్లర్లు చోటు చేసుకోవడంతో అవి భారతీయ విద్యార్థులపై దాడులకు దారితీశాయి. భారతదేశానికి, పాకిస్తాన్కు చెందిన, ఆఫ్ఘనిస్తాన్కు చెందిన విద్యార్థులపై దాడులకు దారితీస్తున్నాయి. ఈజిప్షియన్స్కి కిర్గిస్తాన్ లోకల్స్కి జరిగిన గొడవలో భారతీయ విద్యార్థులు ఇప్పుడు నలిగిపోతున్నారు. ఎంతోమంది భారతీయ విద్యార్థులు, వేలాది మంది భారతీయ విద్యార్థులు కిర్గిస్తాన్కి వెళ్ళారు, వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్ళారు. వాళ్ళంతా ఇప్పుడు కేవలం భయభ్రాంతులతో హాస్టల్ గదులకు మాత్రమే పరిమితం కావాల్సిన పరిస్థితులు అక్కడ తలెత్తుతున్నాయి. భారత ప్రభుత్వం కూడా అక్కడ అధికారులతో మాట్లాడుతోంది. కొంతమంది తుపాకులు తీసుకొచ్చి బెదిరిస్తున్నారు, రాళ్లు విసురుతున్నారు, కర్రలతో దాడి చేస్తున్నారని చెప్తున్నారు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని భారతీయ విద్యార్థులు అక్కడ బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో వందలాదిగా కిర్గిస్తాన్లో ఉన్నారు, వైద్య విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు కూడా భయంతో అగమ్య గోచరంగా ఉన్నారు. ఒకసారి కిర్గిస్తాన్లో ఉన్న భారతీయ విద్యార్థులు, తెలుగు విద్యార్థులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. తెలుగు విద్యార్థులతో మాట్లాడటానికి కొంతమంది తెలుగు విద్యార్థులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు, కిర్గిస్తాన్లో ఉన్న విద్యార్థులు. మీరు ఎక్కడి నుంచి అండి? వినీత్ గారు, ప్రస్తుతం కిర్గిస్తాన్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? హలో వినీత్ కుమార్ గారు, నా మాట వినిపిస్తోందండి? చెప్పండి. వినీత్ గారు, కిర్గిస్తాన్లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఏదైనా అల్లర్లు సద్దుమణిగాయా? భయం లేని పరిస్థితులు అక్కడ ఉన్నాయా? ప్రజెంట్ అంతా ఓకే ఉందండి, కానీ బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది అందరికి. అంటే ఇండియన్ చూస్తూ ఉంటే బయట వాళ్ళు అందరూ అరుస్తున్నారు, తిడుతున్నారు. సో బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. కానీ గవర్నమెంట్ వాళ్ళందరూ మాకు హెల్ప్ చేస్తున్నారు. మా కన్సల్టెన్సీ వాళ్ళైనా, గవర్నమెంట్ అయినా అందరూ హెల్ప్ చేస్తున్నారు మా అందరికి. అండ్ టీచర్స్ కానీ, డీన్ వాళ్ళు కానీ అందరూ హెల్ప్ చేస్తున్నారు. ఓకే, బయటకు వెళ్ళాలి అంటే భయం, అంటే దాడులు జరుగుతున్నాయండి? ఇంకా ఏంటంటే దాడులు జరుగుతున్నాయా? మరి ఆ భయానక పరిస్థితులను చక్కదిద్దడానికి కిర్గిస్తాన్ ప్రభుత్వ అధికారులు ఏం చర్యలు తీసుకోవట్లేదా? తీసుకుంటున్నారండి, చిన్న అంటే నార్మల్గా మెల్లిమెల్లిగా తీసుకుంటున్నారు. పోలీస్ సిబ్బంది మొత్తము రోడ్ మీదకి వచ్చి అందరూ హెల్ప్ చేస్తున్నారు, పోలీస్ వాళ్ళు కూడా. అంటే మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? బిష్కేక్లో ఉన్నారా? బిష్కేక్లోనే ఉన్నామండి. మీరు ఎక్కడి నుంచి వెళ్ళారు? మీ సొంత ఊరు మీరు ఎక్కడి నుంచి వెళ్ళారు కిర్గిస్తాన్కి? కరీంనగర్. ఓకే, ఇప్పుడు మీరు ఏ ఇయర్ అండి? మేము ఫైనల్ ఇయర్ అండి. ఓకే, ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే భయంతో ఉన్న పరిస్థితులు. ఇంటి దగ్గర కంగారు పడుతున్నారా? మాట్లాడారు ఇంటి దగ్గర వాళ్ళతో? మాట్లాడామండి. ఓకే, మీరు ఒక్క నిమిషం మీరు అందుబాటులో ఉన్నారు వినీత్ గారు. మనకి అమీర్ కూడా అందుబాటులో ఉన్నారు. అమీర్ గారు, మీరు ఎక్కడి నుంచి వెళ్ళారు? మేము కూడా కరీంనగర్ నుంచి పోయామండి. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంతా నార్మలే, అదే బయట పోవాలంటే భయం అవుతుంది అంతే. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు ఏంటి, హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా ఎవరైనా చూడట్లే. ఇక్కడ ఫారెన్ సిటిజన్స్ అని వాళ్ళు ఇక్కడ ఏంటి పంపించేయాలనుకుంటున్నారు ఎక్కువ మంది. ఇక్కడ ఏంటి ఈ మధ్య ఎక్కువ మంది ఇక్కడ ఫారెన్ నుంచి వచ్చి పనిచేయడం స్టార్ట్ చేశారు. వర్క్ అయినా కానీ నార్మల్ మా దగ్గర స్విగ్గీ, జొమాటోస్ ఎట్లా ఉంటాయి అట్లా ఎక్కువ పనిచేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ మనం ఆల్రెడీ నార్మల్ మెడికల్ స్టూడెంట్స్ లో వచ్చాం చదవడానికి, కానీ ఎక్కువ మంది ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి వర్క్ తక్కువ అయిపోయినట్టు అనిపిస్తుంది. అందుకు వాళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే ఇక్కడ వర్క్ చేయాలనుకుంటూ లేరు, కానీ మనమైతే స్టడీ కోసం వచ్చాం, స్టడీ చేసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ ఇంకా 1 month ఉంది, కానీ దీనివల్ల మాకు ఇబ్బంది అవుతుంది. ఒక 1 month వల్ల అయిపోయేది ఇప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు దాకా అవుతుందో ఏంటో ఎగ్జాక్ట్ నాకు తెలియదు. అది మా ప్రాబ్లం. ఇప్పుడు ఇంకా బయట పోతే ఇప్పుడు ఏమవుతుందో ఏంటో అని అట్లా. ఓకే, ఏంటంటున్నారు వినీత్ గారు? మాకు యాక్చువల్గా అయితే ఇప్పుడు ఎగ్జామ్ ఉండాలండి 28th రోజు. సో ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుందో కదా ఏం తెలియదు మాకు. ఓకే, అంటే మొత్తం యూనివర్సిటీని అంతా క్లోజ్ చేస్తారా? క్లాసులు అసలు ఎవరికి రన్ అవ్వట్లేదు, రైట్? క్లాస్ ఎవరికి రన్ అవ్వట్లేదండి. అంటే నార్మల్గా క్లాసెస్ ఏమైనా ఉంటే ఆన్లైన్లో, జూమ్లోనే తీసుకుంటున్నారు క్లాసెస్. ఓకే,
అసలు ఏంటి గొడవ కారణం ఏంటి? ఇంతేనా? అక్కడ చదువుకోవడానికి వచ్చి అక్కడ పనులు కూడా చేస్తున్నారునా, లేకపోతే ఈజిప్షియన్కి కిర్గిస్తాన్లో ఉన్న లోకల్స్కి గొడవ జరగడం, అది మిగిలిన ప్రాంతాలకు వ్యాపించడం, భారతీయ విద్యార్థుల వరకు రావడం జరిగిందా? కారణం ఏంటండి గొడవకి? అంటే కొన్ని చోట్ల కొన్ని విధాలుగా చెప్తున్నారండి. యాక్చువల్గా అయితే ఈజిప్ట్ వాళ్ళకి లోకల్స్ వాళ్ళకి గొడవ అయిందని చెప్తున్నారు. అండ్ ఇంకొన్ని దగ్గర లైక్ నార్మల్గా వేరే కంట్రీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు, మాకు వర్క్ ఉండట్లేదు, సో అందరూ వెళ్ళిపోవాలి, వర్క్ చేసే వాళ్ళని ఉండొద్దు అని చెప్పేసి చెప్తున్నారండి. మీ కళ్ళ ముందు కూడా జరిగే దాడులు మీరు చూస్తూ ఉండగా? ఏంటండి? మీ కళ్ళ ముందు మీరు చూస్తూ ఉండగా కూడా దాడులు జరిగాయా? మేము చూసినప్పుడు అయితే ఏం జరగలేదండి. మా దగ్గర మేమున్న ఏరియాలో పీస్ గానే ఉంది. కొన్ని ఏరియాస్ లో ఫైట్స్ ఉన్నాయి. ఓకే, మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? మేము ఇక్కడే అండి, బిష్కెక్ సిటీలో. వేరే మేము బయట ఉన్నామండి. ఓకే, అమీర్ మీరు కూడా ఒకే యూనివర్సిటీ అండి? అవునండి, ఒకటే యూనివర్సిటీ. డిఫరెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్లాట్స్ లో ఉన్నాం, డిఫరెంట్ ఏరియాస్ లో ఉంటున్నాం. ఓకే, కానీ ఏంటి భారతీయ విద్యార్థులనే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారా, భారత్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి చెందిన వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి, నిజమేనా? అది ఎవరని చూడట్లే, ఫారెన్ స్టూడెంట్స్ అని తెలిస్తే వాళ్ళకి ఇట్లా టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ మెయిన్ గోల్ ఎవరు అని చూడట్లే ఇక్కడ. ఫారెన్ అంటే చాలు, అంతే. ఫారెన్ స్టూడెంట్స్ అంటే వాళ్ళకి ఇట్లా వాళ్ళ మీద దాడి చేస్తున్నారు అంతే. అంటే ఎంతమంది వస్తుంటుంటారు ఒక్కసారిగా? మాబ్లో ఎంతమంది ఉంటారు? వాళ్ళని కనీసం అక్కడ పోలీసులు అదుపు చేయలేరా? అల్లర్లను అదుపు చేసి ప్రశాంతంగా యూనివర్సిటీకి వెళ్ళే వాతావరణాన్ని క్రియేట్ చేయలేకపోతున్నారు అక్కడ అధికారులు? వాళ్ళు చెప్తున్నారు అంతా కంట్రోల్ చేస్తాం, టైం పడుద్ది, కానీ దేనికైనా ప్రస్తుతానికి అంతా కామ్గానే ఉంది. కానీ రాత్రిపూట ఎప్పుడు ఏమైనా అవ్వచ్చు కదా, ఒకటేసారి అటాక్ చేయొచ్చు లోకల్స్ వాళ్ళు ఎక్కువ మంది, అట్లా చెప్పలేం. ఇప్పుడు మేము కూడా 2 నుంచి 3 డేస్ నుంచి ఇంట్లోనే ఉన్నాం, బయటికి పోవట్లేం. ఎందుకంటే కింద కనీసం పాలైనా కానీ నార్మల్ గ్రాసరీ కోసం కూడా పోవాలంటే ఇబ్బంది పడుతున్నాం, బయటికి పోలేక ఇంట్లోనే ఉంటున్నాం. మరి అయిపోయింది ఇప్పుడు. మరి ఫుడ్ ఎట్లా? బయటికి వెళ్ళడానికి 2 రోజుల నుంచి వెళ్ళడానికి అవకాశం లేదు అంటే ఎవరైనా సాయం చేసే వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సాయం. మనం కాల్ చేసి చెప్తుంటే మా టీచర్స్ వాళ్ళు ఇట్లా ప్రొవైడ్ చేస్తున్నారు ఫుడ్. ఓకే, అండ్ మెయిన్గా ఏంటంటే ఫాస్ట్గా ఎవాక్యువేట్ చేసేటట్టు చూడండి అండి. గవర్నమెంట్ వరకు న్యూస్ చేసి ఎవాక్యువేట్ చేసేటట్టుగా చూడండి. అవును, భారత ప్రభుత్వం కూడా స్పందించింది, అక్కడ అధికారులతో మాట్లాడుతున్నారు, ఎంబసీ అధికారులు మాట్లాడుతున్నారు. ఇక్కడ నుంచి కూడా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రజాప్రతినిధులు అక్కడ అధికారులకు లెటర్ రాస్తారు, విదేశాంగ శాఖకు లెటర్లు రాస్తారు. సాధ్యమైనంత త్వరగా పరిస్థితులను చక్కదిద్దాలి. ఒకవేళ ఏదైనా పరిస్థితులు శృతి మించుతున్నట్లయితే, వరస్ట్ సిచ్యువేషన్లోకి వెళ్తున్నట్లయితే మిమ్మల్ని క్షేమంగా ఎలా తీసుకుని రావాలి అన్న దాని గురించి కూడా అధికారులతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎస్, మనకి సాయి కూడా అందుబాటులోకి వచ్చారు. సాయి గారు, నా మాట వినిపిస్తుందండి? ఎస్, సాయితో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వినీత్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యా, సాయి గారు, ఏంటి మీరు ఎక్కడున్నారు? బిష్బేక్లోనే ఉన్నారా, ఇంకెక్కడైనా ఉన్నారా? నేను ప్రెసెంట్ ఇప్పుడు బిష్కెట్ లోనే ఉన్నానండి. ఓకే, ప్రెసెంట్ మేము అన్నది హాస్టల్లో ఉంటున్నాము. ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు అందరూ కూడా మా హాస్టల్లో ఫుడ్ అన్ని అరేంజ్ చేశారు మాకు. ఓకే, ఒక 1 వీక్ సరిపడగాను ఫుడ్ అవన్నీ అరేంజ్ చేసి హాస్టల్లో కూడా మాతో పాటు కూడా ఉన్నాడు. 1 వీక్ సరిపడగా ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్ని కూడా తెచ్చి నేను పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ ప్రస్తుతం ఎన్విరాన్మెంట్ చూసుకుంటే బయట సిటీలో అయితే కొన్ని చోట్ల వరకు అయితే అల్లర్లు అయితే కొనసాగుతున్నాయి. కాకపోతే మొన్న శుక్రవారంతో కంపేర్ చేసుకుంటే ఈ రోజు వరకు అయితే చాలా వరకు కామ్ డౌన్ అయింది సిచ్యువేషన్ అనేది. బట్ బయట అనేది ఎవరైనా ఫారినర్స్ అనేది కనిపిస్తే మాత్రం ఒక 10 మందిలో ఒకరైనా సరే ఆ పాయింట్ రేస్ చేసి అటాక్ చేయడం అనేది జరుగుతుంది ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే. ఓకే, ఏమంటారు దగ్గరికి వచ్చి? ఒకవేళ వాళ్ళు ఫారినర్స్ ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు అని తెలిస్తే ఏమంటారు? దగ్గరికి వచ్చి ఏమంటారు? ఫస్ట్ థింగ్, ఈ గొడవ అనేది ఫస్ట్ ఈజిప్షియన్స్ కి వీళ్ళకి అనేది మొదలైందండి. ఆ ఈజిప్షియన్స్ కి మే 13th ఈ గొడవ అనేది జరిగి, ఇక్కడ ఈజిప్షియన్ హాస్పిటల్ అనే ఒకటి ఉంటే అమ్మాయిల హాస్పిటల్లోకి లాకర్స్ అనేవారు వెళ్ళడం, వాళ్ళు ఏదో హెరాస్ చేయడం అనేది జరిగింది. అక్కడ ఈజిప్షియన్స్ ఎవరైతే ఉన్నారో అబ్బాయిలు వీళ్ళ మీద తిరగబడి మా అమ్మాయిలు ఎందుకు ఇట్లా హెరాస్ చేస్తున్నారని చెప్పి తిరుగుబాటు చేయడం జరిగింది. లోకలర్స్ వాళ్ళకి గొడవ కొట్టుకొని
వాళ్ళ లా క్లాస్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగి మొన్న శుక్రవారం వచ్చేటప్పటికి ఈ లా క్లాస్ అందరూ గుంపుగా కూడి ఆ హాస్టల్ మీద అటాక్ చేయడం జరిగింది. ఆ అటాక్ చేసిన తర్వాత ఆ ఈజిప్షియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ అల్లరిలో పాల్గొన్నారో వాళ్ళు ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడతోనే అది కామ్ అయిపోయింది అనుకునేటప్పటికి అదొక హీట్ ఆఫ్ మూమెంట్ లోనే ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ ఫారినర్స్ మన మీద అటాక్ చేశారు, రేపు పొద్దున ఇంకో ఫారినర్స్ మన మీద అటాక్ చేయడానికి గ్యారంటీ ఏంటి అని చెప్పని అందరూ గుంపులుగా కూడి రోడ్ల మీదకి అందరినీ పిలుపునిచ్చుకొని సిటీ సెంటర్ లో ఒక 1000 మంది దాకా గుంపు కూడి అక్కడి నుంచి ఎవరెవరు ఎక్కడెక్కడ హాస్టల్స్ ఉన్నాయో లేదా ఫ్లాట్స్ లో ఎవరైతే ఫారినర్స్ ఉన్నారో వాళ్ళ మీద అటాక్ చేయడం అనేది స్ప్రెడ్ అయ్యారు అటాక్ చేయడానికి. ఓకే, ఫ్రైడే నైట్ పోలీసులు చేసిన సిచ్యువేషన్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్. ఆ రోజు సాటర్డే వచ్చేసరికి ఏమైందంటే సాటర్డే నైట్ ఇక్కడ పోలీసు తర్వాత మన ఇండియన్ ఎంబసీ మేమందరం కాంటాక్ట్ అయ్యేటప్పటికి ఇక్కడ పోలీస్ ఫోర్స్ అనేవాళ్ళు 2700 మెంబర్స్ పోలీసులు, సిటీ పోలీసులు అందరూ కూడా పెట్రోలింగ్ చేయడం జరిగింది. ఆ 2700 పోలీసులు సరిపోరేమో అని చెప్పి 1000 మంది పౌరులకు కూడా పిలుపులు ఇచ్చారు. వీళ్ళు ఎవరైనా పోలీస్ ఉద్యోగం లాంటిది ఇప్పుడు చేయాలనుకుంటే పౌరులు కూడా మాతో పాటు వచ్చి వీళ్ళకి ఫారినర్స్ కి రక్షణ కలిగిద్దాం, ఒక 1000 మందిని విజిలెన్స్ కూడా వీళ్ళతో పాటు చేర్చుకున్నారు. పోలీసులు చేర్చుకొని అక్కడి నుంచి నైట్ మొత్తం సిటీ పెట్రోలింగ్ అనేది చేశారండి. ఆ సాటర్డే నైట్ అయితే మాత్రం చాలా వరకు సేఫ్ గా ఉన్నాం. కొంచెం నిన్న సండే వచ్చేసరికి నిన్న కొన్ని చోట్ల మధ్యాహ్నం అనేది కొన్ని చోట్ల అల్లర్లు జరిగి కొన్ని హాస్టల్ మీద మళ్ళీ అటాక్ చేయడానికి ట్రై చేశారు. గొడవ అవుతున్న సమయానికి పోలీసులు అక్కడికి రావడం ఆపడం అనేది జరిగింది. మేము కోరుకుంటుంది ఇప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ అకాడమిక్ సిచ్యువేషన్ ఎలా ఉంటదంటే ప్రతి జూన్ కి అకాడమిక్ ఇయర్ అనేది ఎండ్ అయిపోతుందండి. ఓకే, ఒక ఇయర్ అనేది కంప్లీట్ అయిపోయి సెప్టెంబర్ నుంచి ఒక కొత్తగా ఫ్రెష్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. మధ్యలో 2 months అనేది వెకేషన్ ఉంటుంది. మేము ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇండియన్స్ అందరూ కూడా ఎంపీ రామ్మోహన్ రెడ్డితో గానీ మన వైజాగ్ శ్రీభారత్ సార్ తో గానీ చీపురుపల్లి సంబంధించి కిబిన్ నాగార్జునతో గానీ వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది. రామ్మోహన్ రెడ్డి గారు అక్కడ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారికి లేఖ పెట్టడం జరిగింది. నిన్న మళ్ళీ వాళ్ళు గూగుల్ మీట్ లోకి వచ్చి ఒక 100 మెంబర్స్ స్టూడెంట్స్ తో అందరితో ప్రతి ఒక్కరితో మాట్లాడి మీరు ఎలా ఉన్నారు, మీరు ఏం చేయాలి, ఎలా ఉన్నారు, తిన్నారా లేదా ప్రతి ఒక్కటి మాకు కనుక్కొని వాళ్ళతో టచ్ లో ఉండమని చెప్పి మాకనేది ధైర్యాన్ని కొంచెం ఇచ్చారు. వాళ్ళు కూడా ప్రయత్నం అనేది చేస్తున్నారు మిమ్మల్ని ఎవాక్యుయేట్ చేయడానికి అక్కడి నుంచి తీసుకురావడానికి అని చెప్పని అన్నారు. తర్వాత మేము ఒకటే యూనివర్సిటీస్ కూడా ఇక్కడ ఇన్ఫార్మ్ చేసాము. ఏంటి అని అంటే యూనివర్సిటీ నుంచి మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే కొన్ని రోజులు మీరు హాస్టల్లో ఉంటే హాస్టల్లోనే ఉండండి, ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళు ఫ్లాట్స్ లోనే ఉండండి, అక్కడి నుంచి ఎవరు బయటకు రావద్దు, మీకు ప్రెసెంట్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మేము కంటిన్యూ చేస్తాము అని చెప్పని అన్నారు. మేము స్టూడెంట్స్ అందరూ ఇక్కడ ఏమంటారంటే మేము ఇంత భయంతో ఇక్కడ ఉండలేకపోతున్నాము, ఏ టైంకి ఎవరు వస్తారో తెలియదు, ఇది ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందని కోవిడ్ టైం సిచ్యువేషన్ ఎట్లానో సేమ్ ఇప్పుడు అదే సిచ్యువేషన్ అనేది మాకు ఇక్కడ ఉందండి. అప్పుడు కరోనా వైరస్ చేస్తుందా అని చెప్పని ఒక భయంతో ఉన్నాము. ఇప్పుడు ఎవరు వచ్చి ఎక్కడికి కానీ అప్పుడున్న లాక్డౌన్ సిచ్యువేషన్ ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ లాక్డౌన్ సిచ్యువేషన్ లో ఉన్నాము. మీరున్న హాస్టల్స్ దగ్గర చుట్టుపక్కల అదనపు భద్రతా బలగాలను మోహరించడం, అటువైపు ఎవరు మాబ్ రాకుండా ఉండే విధంగా చేయడం లాంటివి ఏమైనా చేశారా? ఫ్రైడే నైట్ ఎప్పుడైతే హీట్ అనేది స్టార్ట్ అయిందో ఇది ఒక ఎప్పుడైతే ఉందో ఫ్రైడే మా హాస్టల్ వైపు కూడా ఒక 30-40 మంది గుంపులో కూడి తెల్లవారుజామున 4:30-5 ఆ పరిసర టైంలో రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ మా హాస్టల్ అయితే మా రూమ్స్ క్లీన్ చేయడానికి కానీ మమ్మల్ని చూడడానికి మాతో పాటు 360 ఉంటారండి లేకపోతే హాస్టల్లో. ఓకే సాయి గారు, ఒక్క నిమిషం మీరు అందుబాటులోనే ఉండండి. వేలాదిగా అక్కడ నుంచి భారత్ నుంచి కిర్గిస్తాన్కి విద్యార్థులు వెళ్తున్నారు, అక్కడ మెడిసిన్ చదువుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి అయోమయంగా మారింది. అందులో మహిళా విద్యార్థులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మనకి సాయి జ్యోతి అందుబాటులో ఉన్నారు. సాయి జ్యోతి కూడా కాల్ చేస్తారు. సాయి జ్యోతి గారు, నా మాట వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. సాయి జ్యోతి గారు, మీరు ఎక్కడి నుంచి వెళ్ళారు? కిర్గిస్తాన్లో మీరు ఎక్కడున్నారు? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మీరున్న చోట? నేను వచ్చింది మహబూబ్ నగర్ నుంచి అండి. ఇక్కడే కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ స్టూడెంట్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్ నేను కూడా. ఓకే, ఎలా ఉన్నది మీరున్న చోట? మీరు కూడా బిష్కెక్ లోనే ఉన్నారా? అవునండి, నేను కూడా బిష్కెక్ లోనే ఉన్నాను. ఫ్లాట్ లో ఉంటాం మేము, ఇక్కడే లాక్ అయిపోయి ఉన్నాము. ఏం చెప్తున్నారు? బయటకు వెళ్తే దాడులు, ఎవరిపైనైనా మహిళలపై కూడా దాడులు జరిగాయా? విద్యార్థులపై కూడా దాడులు జరిగాయా? అంటే తెలిసిన విషయం ఏంటి అంటే పాకిస్తాన్ వాళ్ళ మీద అటాక్ జరిగాయని విన్నాము. ఇండియన్ స్టూడెంట్స్ మీద కూడా ఏమీ కూడా అవ్వలేదని తెలిసింది.
ఇక్కడ యాక్చువల్గా అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోయాయి అనమాట. లైక్ మేము ఈవెన్ గ్రాసరీస్ తెచ్చుకోవాలనుకున్నవన్నీ బయటికి వెళ్ళడానికి అనుకున్నా కానీ అవ్వట్లేదు చెప్పాలి అని అంటే. చాలా ఫేస్ చేస్తున్నాం ప్రాబ్లం. ఇది ఎక్కడి వరకు రీచ్ అవుతుందో కూడా తెలియదు. ఏం చెప్తున్నారు మరి అక్కడ ఉన్న చాలా భయంగా ప్రభుత్వ ఉంటుంది. రాత్రి దాడిలు అవుతున్నాయి అది అనుకుంటా ఫేక్ మెసేజెస్ వచ్చి మాకు చాలా భయంగా క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ. అంటే అక్కడ అధికారులు మీకు భయం లేదు, క్లాసులకు రండి అనే ధైర్యాన్ని ఇవ్వలేకపోతున్నారా? ఏంటండి అర్థం కాలేదు. మీరు క్లాసులకు రండి పర్వాలేదు, మీకు ఎలాంటి భద్రతనైనా కల్పిస్తామనే ధైర్యాన్ని ఇవ్వలేకపోతున్నారా అక్కడ అధికారులు? అలా ఏం లేదు. ఆ క్లాసెస్ అన్ని కూడా ఆన్లైన్ చేసేసారు. ఇంకా చెప్పాలనంటే ఇక్కడ కన్సల్టెన్సీ వాళ్ళు ఇంకా కాలేజ్ వాళ్ళు చాలా కేర్ తీసుకుంటున్నారు. మాకు అవసరం ఉన్న ప్రతి వాటికి కూడా వాళ్ళే వెళ్తున్నారు, వాళ్ళే తీసుకొని వస్తున్నారు. సార్ వాళ్ళు ఇక్కడ మా కన్సల్టెన్సీ ఉంది, వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు చెప్పాలి అని అంటే. ఎవరికైనా వాళ్ళకి వాళ్ళ లైఫ్ కూడా రిస్క్ చేసి మాకు చేస్తున్నారు. బట్ స్టిల్ ఎప్పటి వరకు అవుతుందో కూడా తెలియదు కదా, ఇదంతా ఎప్పుడు ఆగిపోతుందో కూడా తెలీదు. ఓకే, ఎంతమంది ఉంటారు మీ ఫ్లాట్లో? 4 ఉన్నాము మొత్తం. ఇంకా నా ఫ్రెండ్ కూడా వచ్చి అందరూ తెలుగు వారేనా? అందరం తెలుగు వాళ్ళమే. 4 తెలుగు వాళ్ళం ఉన్నాము. ఇంకా 2 మరాఠీ వాళ్ళు ఉన్నారు మాతో పాటు. సో ఎప్పటికి ఇవి సర్దుమణుగుతాయో ఒక క్లారిటీ అయితే రావట్లేదు, రైట్? క్లారిటీ అసలు లేదు. ఒకవేళ బయటికి వెళ్ళినా కానీ చెప్పలేము, చాలా రిస్క్ గానే ఉంటుంది. నిన్న కూడా ఎవరో బయటికి వెళ్ళారంట, వాళ్ళ మీద కూడా లైక్ అరవడం కానీ కత్తులు విసరడం కానీ అలా చేస్తున్నారని విన్నాము. సో రాళ్ళు తీసుకుని కొడుతున్నారు అని కూడా వింటున్నాము. అవి ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు, కానీ చాలా భయంకరంగా ఉంటుంది. రాత్రులు నిద్రలు కూడా లేవు, కాబట్టి కాస్త కూర్చుంటా ఉంటున్నాం మేము. ఎక్కడి నుంచి కూడా రెస్పాన్స్ లేదు. ఈవెన్ ఇండియన్ ఎంబసీ దీనికి రియాక్ట్ అవుతుందో లేదో కూడా తెలియట్లేదు. అక్కడ హెల్ప్ లైన్ నెంబర్ ఏదైనా ఇచ్చారో ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో? ఓకే, ఎవరైనా మీరున్న ఫ్లాట్ వైపు కానీ మీ దగ్గర కానీ దాడి చేయడానికి వస్తూ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ ఏదైనా ఇచ్చారు అక్కడ అధికారులు వెంటనే క్విక్ గా రియాక్ట్ అవడానికి? ఇచ్చారు. ఈవెన్ పోలీస్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మా చుట్టుపక్కల ఉన్న నైబర్స్ కూడా మాకు కొంచెం హెల్ప్ఫుల్ గానే ఉంటున్నారు. ఇంకా మా దగ్గరలోనే అంటే నైబర్స్ ఎవరు? నైబర్స్ అంటే ఎవరు, ఎక్కడ వాళ్ళు? లోకల్ వాళ్ళే. అందరూ అలా లేరు, కొంతమంది అలా ఉన్నారు. కొంతమంది వల్లనే మేము చాలా ఫేస్ అవుతున్నాము. ఈవెన్ మా ఓనర్ కూడా లోకలే. తను కూడా మాకు మెసేజ్ చేసి లైక్ మీకు ఏమైనా అవసరం ఉంటే చెప్పండి, నేనే తీసుకొస్తాను అనుకుంటా ఉంటుంది. బట్ ఇలా జరిగిన తర్వాత ఎవరిని కూడా ఇక్కడ నమ్మాలని కూడా అనుకోము కదా. సో ఎంతవరకు ఏమున్నా కానీ మాకు మేము బ్లాక్ అయిపోయి ఉన్నాము. మేమే వంట చేసుకొని అలా ఉంటున్నాము అంతే. ఓకే, సో అందరూ లోకల్స్ అలా లేరు, కొంతమంది లోకల్స్ మీకు లోకలైట్స్ మీకు సహాయం చేస్తున్నారు, రైట్? అవును. ఈవెన్ మా టీచర్స్ కూడా లైక్ చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు. హాస్టల్స్ లో స్టూడెంట్స్ అందరు కూడా స్టక్ అయిపోయి ఉంటే కూడా అలా హెల్ప్ చేస్తా ఉన్నారు టీచర్స్ వచ్చి. ఓకే, మిగిలిన మీ ఫ్రెండ్స్ అంటే మీ ఫ్లాట్ లో 4 ఉంటున్నారు, మిగిలిన మీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ ఉన్నారు? వాళ్ళంతా క్షేమంగా ఉన్నారా? ఎప్పటికప్పుడు మీరు మాట్లాడుకుంటూ ఉన్నారా అందరూ ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అని? అందరం కూడా క్షేమంగానే ఉన్నాము. కొంతమంది హాస్టల్స్ లో ఉన్నారు, మెయిన్ బిల్డింగ్ హాస్టల్స్ లో ఉన్నారు. కొంతమంది ఫ్లాట్ లో ఉన్నాము. ఎక్కడ వాళ్ళం అక్కడ సేఫ్ గానే ఉన్నాము. ఎప్పటి వరకు ఎవరి మీద కూడా అటాక్ అవ్వలేదు, మెయిన్ గా ఇండియన్ స్టూడెంట్స్. కానీ బయటికి వెళ్ళడానికి అయితే లేదు. మొత్తం లైక్ కర్ఫ్యూ గా చేసేసారు, లాక్డౌన్ పడిపోయింది. ఓకే, వరుణ్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వరుణ్ గారు నా మాట వినిపిస్తుందండి? ఎస్ అమీర్, వినీత్ గారు నా మాట వినిపిస్తుందా? ఎస్, కిర్గిస్తాన్లో పరిస్థితులు కొంచెం దారుణంగా ఉన్నాయి. అక్కడ లోకల్స్కి నాన్ లోకల్స్కి మధ్య వివాదం తలెత్తింది. 13వ తారీఖున వివాదం తలెత్తింది. అది మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది. విదేశాల నుంచి అక్కడ చదువుకోవడానికి వచ్చిన వారిపై అక్కడ కిర్గిస్తాన్లో ఉన్న స్థానికులు దాడులు చేస్తున్నారు. పాకిస్తాన్కు చెందిన వారు కొంతమంది మరణించారు అనే
వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న కిర్గిస్తాన్లో ఉన్న భారత విద్యార్థులకు అలర్ట్ జారీ చేసింది. ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితులను అంచనా వేస్తుంది. ఎవరు కూడా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు బయటకు వెళ్ళొద్దు అని సూచిస్తోంది. అక్కడ అధికారులు కూడా మరిన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. గుంపులుగా వచ్చి భారత విద్యార్థులపైన దాడులు చేయడం లాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. దాడులకు సంబంధించిన దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే అందరూ కిర్గిస్తాన్ వాసులు కూడా అలా లేరు. కానీ కొంతమంది మాత్రం మితిమీరిన విధానంతో వాళ్ళు భారత విద్యార్థులపై దాడి చేస్తున్నారని చెప్తున్నారు. వరుణ్ మనకు అందుబాటులో ఉన్నారు. వరుణ్ గారు నా మాట వినిపిస్తోందండి? వరుణ్ గారు, ఎస్, కిర్గిస్తాన్లో ఉన్న భారత విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఆర్టీవీ ప్రయత్నం చేసింది. ఒక ఆన్లైన్ లింక్ను అక్కడ ఉన్న విద్యార్థులకు పంపించింది. విద్యార్థులు ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళకి ఏదైనా సాయం అవసరమా, ఇక్కడి అధికారులతో కూడా ఏదైనా మాట్లాడాల్సి ఉంటుందా, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. దీంతో చాలామంది విద్యార్థులు వచ్చి ఆన్లైన్ లింక్ ద్వారా జాయిన్ అవుతున్నారు. ఆన్లైన్లో ఆర్టీవీతో మాట్లాడుతూ ఉన్నారు అక్కడ ఉన్న పరిస్థితుల గురించి వివరించడానికి. పవన్ సాయి మనకు అందుబాటులో ఉన్నారు. పవన్ సాయి గారు, హలో. పవన్ సాయి గారు, పవన్ గారు నా మాట వినిపిస్తుందా? కిర్గిస్తాన్లో ఈ నెల 13వ తారీఖున అల్లర్లు చెలరేగాయి. ఆ అల్లర్లు కిర్గిస్తాన్ క్యాపిటల్ బిష్కేక్ నుంచి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. మరీ ముఖ్యంగా భారత విద్యార్థులపైన, పాకిస్తాన్కు చెందిన విద్యార్థులపైన, ఆఫ్ఘనిస్తాన్కు చెందిన విద్యార్థులపైన ఎక్కువగా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో పాకిస్తాన్కు చెందిన విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు మృత్యువాత కూడా పడ్డారు అని తెలుస్తోంది. దీంతో బయటకు వెళ్ళాలి అంటేనే భారత విద్యార్థులు భయంతో బిక్కుబిక్కమంటూ ఉన్నారు. హాస్టల్స్కే పరిమితమయ్యారు, కొంతమంది రూమ్కే పరిమితం అయిపోయారు. వాళ్ళు ఉంటున్న చోట ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీళ్ళు విదేశాలకు చెందిన వారు, కిర్గిస్తాన్కు చెందిన వారు కాదు, వీళ్ళు ఫారినర్స్ అని అనిపిస్తే చాలు వాళ్ళ దగ్గరికి గుంపులుగా వచ్చి కత్తులతోనూ, రాళ్లతోనూ, కర్రలతోనూ దాడులకు తెగబడుతున్నారు. అభద్రతా భావంలో కిర్గిస్తాన్కు చెందిన కొంతమంది స్థానికులు అభద్రతా భావంతో భారత విద్యార్థులపై దాడులకు పాల్పడుతున్నారు. సాయిజ్యోతి మనకు అందుబాటులో ఉన్నారు. సాయిజ్యోతి గారు, సాయిజ్యోతి గారు, మీరు అధికారులకు ఏమన్నా చెప్పాలని అనుకుంటున్నారా? చెప్పాలి అని అంటే ఇక్కడ నుంచి ఎంత ఫాస్ట్గా మమ్మల్ని అంత ఇవాక్యువేట్ చేస్తే చాలా బెటర్ అని మా ఫీలింగ్ అండి. ఎందుకంటే లైఫ్స్ చాలా ఇంపార్టెంట్ కదా. థింగ్ ఏంటంటే చెప్పలేము, ఎక్కడ ఎవరు అటాక్ చేస్తారో కూడా చెప్పలేము కదా. సో యాజ్ పాసిబుల్ యాజ్ అంటే మీరు అక్కడ ఉండాలి అని అనుకుంటున్నారా? పరిస్థితులు సర్దుమణిగిన తర్వాత మళ్ళీ క్లాసులకు వెళ్ళాలి, ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నారు కాబట్టి అక్కడ ఉండాలని అనుకుంటున్నారా? ఇక్కడికి వచ్చేసేయాలని అనుకుంటున్నారా? ఇంకా హార్డ్లీ మాకు 1 month ఉంది చెప్పాలంటే. మాకు 1 month లో కంప్లీట్ కోర్స్ కూడా అయిపోతుంది. కానీ మాదంటే ఇంకా జూనియర్స్ ఉన్నారు, వాళ్ళకి అయినా రిస్కే కదా. సో అట్లీస్ట్ వాళ్ళనన్నా తీసుకెళ్ళిపోతే బెటర్ అని అంటున్నాను. ఏంటి మరి వాళ్ళ తీసుకొచ్చేస్తే మళ్ళీ వాళ్ళ విద్యను కొనసాగించడానికి అవకాశం ఉంటుందా? ఇన్ని లక్షల రూపాయలు పెట్టి అక్కడికి వెళ్ళారు, ఇన్ని ఇయర్స్ చదివారు, మళ్ళీ వన్స్ బ్యాక్ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? మాక్సిమం అయితే ఎవరు కూడా కోరుకోరు కదండి వాళ్ళ లైఫ్ ని రిస్క్ చేసుకొని ఇక్కడ ఉండాలి అని. మ్యాక్స్ నాకు తెలిసి అయితే ఎవరు పరిస్థితులు ఇంకా వరుసగా మారే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? అంటే అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే ఇంకా వరుసగా మారే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? లేకపోతే ప్రభుత్వం ఏదైనా ఈ అల్లర్లను ఆపటానికి గట్టి ప్రయత్నాలు చేస్తుందని అనిపిస్తుందా? ఇక్కడ ప్రభుత్వం ట్రై చేస్తుందండి లైక్ నార్మల్ గా చేయడానికి, కానీ ఎంత చేసినా కానీ చెప్పలేం కదా, రిస్కే అని నేను అనుకుంటున్నాను. ఏమన్నారు మీ జూనియర్స్ ఏమంటున్నారు? వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మీరంటే ఫైనల్ ఇయర్ ఇంక 1 month ఉంది, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? అలాగే మీ జూనియర్స్ తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏమంటున్నారని చెప్తున్నారు? మాక్సిమం నేను విన్నది ప్రకారం అయితే మళ్ళీ వచ్చే అవకాశాలు అయితే లేవు ఇక్కడికి, ఎంతసేపు ఉన్నా ఇంకా అక్కడే ఉందాము అన్న ప్లాన్ తోనే ఉన్నారు.
పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంత దూరం అంటే సేఫ్ ఉంటుందని ఇంత దూరం ఇక్కడ పంపించాము, అంతలో ఇదంతా అయ్యేసరికి ఎవరికైనా ఒత్తిడిగానే ఉంటది కదా. సో భారత్కు వచ్చేసేయటానికైతే ఇంకా ఎటువంటి సౌలభ్యాలు కల్పించట్లేదు అంటున్నారు, రైట్? అవును. ఏమన్నారు ఎంబసీ అధికారులతో ఏమన్నా మాట్లాడారా? ఎంబసీ అధికారులు కూడా హెల్ప్ లైన్ ఇచ్చారా, సెంటర్ ఇచ్చారా? లేదండి, కొంతమంది మాట్లాడడానికి ట్రై చేశారు. అదే రోజు దాడి జరిగిన రోజు చాలా మంది ట్రై చేశారు ఇండియన్ ఎంబసీతో మాట్లాడడానికి. వాళ్ళు లైక్ సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత మాకు వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటి అని అంటే, మేము రెస్పాండ్ అవుతున్నాము, అక్కడ అంతా నార్మల్ గానే ఉంది, మీరు నార్మల్ గా తిరగొచ్చు అది అనుకుంటా మాట్లాడినారు. కానీ ఇక్కడ చూస్తేనేమో అలా సిచ్యువేషన్స్ అస్సలు అలా లేవు. ఇంకా దాడులు కొన్ని ప్లేసెస్ లో ఇంకా జరుగుతున్నాయి అనేసి వస్తుంది న్యూస్. మరి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియట్లేదు, కానీ చాలా ఇబ్బందిగానే ఉంది. అంటే ఎంబసీ అధికారులు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు అంటున్నారు, రైట్? అవునండి. ఓకే, మరి మీరు వెళ్ళిన ఏజెన్సీ కానీ మీ యూనివర్సిటీ కానీ వాళ్ళు ఏమంటున్నారు? అంటే ఎంబసీ అధికారులు అంతా బాగుందని చెప్తూ ఉంటే యూనివర్సిటీ సిబ్బంది బాగాలేదు, వద్దు అని చెప్తున్నారా, ఇంకా పరిస్థితులు సర్దుమణగలేదు అని? అలా ఏం చెప్పట్లేదు. ఎంతసేపు మేము చూసుకుంటాము, మేము ఉన్నాం కదా అని అంటున్నారు. ఇప్పటికీ వాళ్ళు అదే అంటున్నారు. మా కన్సల్టెన్సీ కానీ మా కాలేజ్ అందరూ ప్రొఫెసర్స్ కానీ డీన్స్ కానీ రెక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఎంత వర్క్ అవుతుందో అంతవరకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు మాకు ప్రతిదానికి. ఎవరు ఎక్కడున్నా సరే వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యే వాళ్ళ నీడ్స్ అన్ని కూడా చూసుకుంటున్నారు. మా డీన్ కానీ మా కన్సల్టెన్సీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు మమ్మల్ని చూసుకుంటున్నారు. కానీ ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు తర్వాత సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఓకే, మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా కిర్గిస్తాన్కి చెందిన వాళ్ళు అని అంటూ ఉన్నారు. సో వాళ్ళు మంచిగా ఉంటున్నారు అంటున్నారు. కానీ కొంతమంది మాత్రం ఎందుకు ఈ రకంగా ఉంటున్నారు హింసాత్మకంగా? అది తెలీదు. మేము విన్న దాని ప్రకారం ఏంటంటే, ఇక్కడ కొంతమంది పాకిస్తాన్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు. నార్మల్ గా వాళ్ళు స్టడీస్ కాకుండా కొంచెం ఇక్కడ ఉన్న చిన్న చిన్న జాబ్స్ లైక్ ఫుడ్ డెలివరీస్ కానీ అలా చేస్తున్నారు. అంటే వీళ్ళకున్న కొన్ని జాబ్స్ కూడా వాళ్ళు లాగేసుకొని చేస్తున్నారు అని ఒక ప్రాబ్లం వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు అనమాట. సో దానికి వీళ్ళు తీసుకోలేకపోతున్నారు. మేము ఇక్కడ మీరు వచ్చారు చదువుకోవడానికి, పని చేయడానికి కాదు, మా వర్క్ కూడా మీరే తీసేసుకుంటే మేము ఇక్కడ ఎలా ఉంటాము అనేసి లైక్ దే ఆర్ లైక్ ఫీలింగ్ డామినేటెడ్ గా అనిపించుకొని కొన్ని గొడవలు అలా అవుతున్నాయని విన్నాం. కొన్ని ఏమో లైక్ ఈజిప్షియన్స్ వల్ల లోకల్స్ కి గొడవలు ఏదో అయ్యాయి. సో దాని వల్ల అటాక్ చేస్తున్నారు ఫారెన్ ఇండియన్స్ అంటే ఫారెన్ స్టూడెంట్స్ మీద అని వింటున్నాము. మరి ఇవి ఎంతవరకు నిజమో తెలియదు, కానీ అవి మాత్రం మా మీద చాలా ఎఫెక్ట్ పడుతున్నాయి. ఓకే, కానీ అందరు నేటివ్స్ అయితే అలా లేరు అక్కడ, రైట్? అంటే విద్యార్థులేనా అక్కడ? మెయిన్ విద్యార్థులు నిరుద్యోగులుగా ఉన్న నేటివ్స్ మాత్రమే అలా ఉన్నారా? కొంతమంది అలా ఉన్నారు. అంటే భారత్ నుంచి వెళ్ళిన విద్యార్థులు అలా చదువుకుంటూ జాబులు చేస్తున్నారు అక్కడ ఎక్కువ మంది? మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా? మన ఇండియా నుంచి అయితే ఎవరు కూడా ఇక్కడ జాబ్స్ చేయట్లేదు. ఎందుకంటే అసలు టైం కూడా ఉండదు చెప్పాలంటే జాబ్స్ చేయడానికి. కొంతమంది ఏంటంటే వేరే కంట్రీస్ నుంచి అయితే చేయడం మాత్రం అది నిజమే. దానివల్ల ఇవి మేము ఎఫెక్ట్ అవుతా వస్తున్నాము. ఓకే, సో మీకు ఎంత త్వరగా ఇండియా వచ్చేసేయాలని ఉంది? సో అవకాశాన్ని కల్పిస్తే ఫ్లైట్స్ని అరేంజ్ చేస్తే మీరు ఇండియా వచ్చేయటానికి సిద్ధంగా ఉన్నాను భయంతో అంటున్నారు, రైట్? అవును. రైట్. అండ్ ప్రస్తుతం కిర్గిస్తాన్లో పరిస్థితి అది. అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులు, తెలుగు విద్యార్థులు ఆర్టీవీతో మాట్లాడుతూ ఉన్నారు. లోకల్ నాన్ లోకల్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అక్కడున్న స్థానికులు ఇతర దేశాలకు చెందిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఒక రకమైన అభద్రతా భావంలో ఉన్నారు. ఇతర దేశాల నుంచి చదువుకోవటానికి అక్కడికి వచ్చి పనులు చేస్తున్నారు అంటూ వాళ్ళు వాపోతూ కర్రలు, వాళ్ళ చేతిలో మనం కర్రలు కూడా చూడొచ్చు, కర్రలు, కత్తులు, రాళ్లతో దాడులకు తెగబడుతున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. మొన్న 13వ తారీఖున పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. దీంతో కొంతమంది పాకిస్తాన్ పౌరులు గాయపడ్డట్టుగా తెలుస్తోంది. కొంతమంది పాకిస్తాన్కు చెందిన వారు మరణించారు అని కూడా చెప్తున్నారు. దీంతో భారత ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. కిర్గిస్తాన్లో ఉన్న భారతీయులు క్షేమంగా ఉండాలి, బయటికి ఎవరు వెళ్ళదు. అక్కడ కర్ర తీసుకున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. కర్ర తీసుకునే వాళ్ళని అడ్డుకుంటూ దాడి చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తాం. పాకిస్తాన్కి చెందిన వాళ్ళు ఎక్కువ మంది గాయపడ్డారు. తొలుత ఈజిప్షియన్స్కి అక్కడ ఉన్న నేటివ్స్కి, కిర్గిస్తాన్ నేటివ్స్కి మధ్య
గొడవ జరిగినట్టుగా కొంతమంది చెప్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కథనాలు చెప్తున్నారు గొడవలకు కారణాలు ఏంటని. ఫస్ట్ ఈజిప్షియన్స్కి కిర్గిస్తాన్ నేటివ్స్కి మధ్య గొడవలు జరిగాయి. ఆ తర్వాత అది ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో విదేశాల నుంచి చదువుకోవడానికి వచ్చిన వారిపై దాడులు చేయడం మొదలుపెట్టారు అని మరికొంతమంది చెప్తున్నారు. విదేశాల నుంచి చదువుకోవడానికి వచ్చిన కొన్ని దేశస్తులు అక్కడ స్థానికంగా ఉన్న చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేస్తూ ఉండటంతో ఆ నేటివ్స్ అభద్రతా భావానికి గురై ఈ దాడులకు పాల్పడుతున్నారు. అందరూ ఆ విధంగా లేరు. కొంతమంది కిర్గిస్తాన్కు చెందిన వారు కొంతమంది సాయం చేస్తూ ఉన్నారు. మీకు ఏదైనా కావాలి అన్నా ఫుడ్ కూడా ఇస్తున్నారు. నిత్యావసర వస్తువులను కూడా వాళ్ళు సరఫరా చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇప్పటికే ఎంబసీ కొన్ని చోట్ల కొన్నిసార్లు పట్టించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది, కొన్నిసార్లు పట్టించుకోవడం లేదు. అంతా సాఫీగానే ఉంది, కూల్గా ఉందని అధికారులు చెప్తున్నారు. కానీ బయటకు వెళ్ళాలి అంటే మాత్రం భయమేస్తోంది అని ఇంతకుముందు మనతో మాట్లాడిన సాయి జ్యోతి కూడా చెప్తున్నారు. మహబూబ్ నగర్ నుంచి వెళ్ళామని చెప్తున్నారు. అలాగే కరీంనగర్ నుంచి వెళ్ళిన విద్యార్థులు కూడా ఆర్టీవీతో మాట్లాడారు. ఇటు ఆంధ్రప్రదేశ్